హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం సిద్ధం. అందరు పార్టిసిపెంట్స్ కూడా అంటే చాలా రకరకాల పేర్లు, నేను కూడా ఆల్మోస్ట్ 25-30 మంది పేర్లు మీకు చెప్పాను. ఇక లాస్ట్ 19 మంది ఎవరు ఫిల్టర్ చేసిన వాళ్ళు అంటే ఇప్పటి వరకు టిల్ డే మనకి ఎవరు కన్ఫర్మ్ అయ్యారు, మాక్సిమం ఈ 19 మంది ఎవరు వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇది నేను మీకోసం పక్కాగా ఒక లిస్ట్ అనేది కలెక్ట్ చేశాను. ఆ లిస్ట్ ప్రకారం చెప్తున్నాను మీకు. మాక్సిమం ఇందులోనే ఉంటుంది. ఇక లాస్ట్ మినిట్ లో ఏమన్నా ఒకళ్ళిద్దరు ఏమైనా చేంజ్ అయితే మాత్రం తిట్టుకోవద్దు. సో టక్క పార్టిసిపెంట్స్ లిస్ట్ చదువుతాను చూడండి. ఫస్ట్ మన లిస్ట్ లో కొద్దిగా లేని పేర్లు అంటే చూచాయిగా వీళ్ళని అప్రోచ్ అయ్యారనే పేర్లు చెప్తా. సో అభయ్ నవీన్ తెలుసు అందరికీ కూడా, సినిమా ఆర్టిస్ట్, అలాగే మంచి రైటర్ డైరెక్టర్ కూడా. ఇది చాలా మంది తెలియదు. మీకు పెళ్లి చూపులు సినిమా చూస్తే మాత్రం అందులో ఉంటాడు, మీకు ఫోటోగ్రాఫర్ అనే రోల్లో ఉంటాడు, ఫోటోలు తీస్తూ ఉంటాడు కదా. సో ఆ ప్రియదర్శి పక్కనే ఉంటాడు. సో అతను అలా గీత గోవింద సినిమాలో కూడా కనిపిస్తాడు మీకు. అంటే కొంచెం చాలా ఫెమిలియర్ ఫేస్, చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు కూడా. సో తను వచ్చే అవకాశం ఉంది. పక్కా లిస్ట్ అనమాట ఇది. సో తను బిగ్ బాస్ లో మరి ఎలా ఉంటుంది ఏంటనే మనం చూద్దాం. తర్వాత నైనిక అనే అమ్మాయి, ఈ అమ్మాయి నయనం అనే ఒక వెబ్ సిరీస్ చేసింది. అలాగే ఆర్టిస్ట్ గా కూడా ఇప్పుడిప్పుడే వస్తుంది. సో వీళ్ళు టమడా మీడియా కొలాబరేట్ తో చేసిన వెబ్ సిరీస్ ఇది. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన ఫోటో వేస్తున్నాను. సో ఆ ఫోటోని ఫాలో అయిపోండి. చాలా మంది ఏంటంటే సోషల్ మీడియాని అంతగా ఫాలో అవ్వరు. సో వాళ్ళ కోసమని ఫొటోస్. నెక్స్ట్ బెజవాడ బేబమ్మ. సో చాలా మందికి పరిచయమే, యూట్యూబ్ చూసే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ చూసే వాళ్ళకి. తిను చాలా ఇంటర్వ్యూస్ అది ఇచ్చింది, అమెరికా నుంచి వచ్చింది. అలాగే చాలా విషయాల్లో చెప్తూ ఉంటుంది. తన సింగరు, స్టాండప్ కామెడియన్, ఇలా రకరకాలుగా తన ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళందరికీ అర్థం అవుతుంటుంది. సో తను వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ యష్మి గౌడ తెలుసు, కృష్ణ ముకుంద మురారి సీరియల్లో తను ముకుంద క్యారెక్టర్ అది చేసింది. తనకి ఏంటంటే ప్రేరణ ఖమ్మం వస్తుందని చాలా మంది అనుకున్నారు. నేను కూడా చెప్పే ప్రేరణ ఖమ్మం, ఎందుకంటే కిరాక్ బాయ్స్ షో చేస్తుంది కాబట్టి తను వచ్చే అవకాశం ఉండదు. మేబీ ఇద్దరు కూడా రావచ్చని మనం మన ప్రీవియస్ వీడియోలు చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే యష్మి గౌడ మ్యాక్సిమం కన్ఫర్మ్ లిస్ట్. నెక్స్ట్ కిరాక్ సీత ఆర్టిస్ట్, అందరికీ తెలిసిందే, చాలా బోల్డ్ గా మాట్లాడుతూ ఉంటుంది. సోషల్ మీడియా ఫాలో అయ్యేవాళ్ళు 7 Arts ఛానల్లో అప్పుడు లాస్ట్ టైం సరయు వచ్చింది ఇలాగే. సో 7 Arts నుంచి ఈసారి ఆ కేటగిరీలో కిరాక్ సీత ఆర్టిస్ట్ కాబట్టి తను మోడల్, అలాగే చిన్న యాడ్స్ కూడా చేస్తుంది. అలాగే తను సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తుంది. సో తను వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనకి కన్ఫర్మ్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికి 5 అయ్యారు. నెక్స్ట్ అభిరామ్ వర్మ. ఇది మనం కొత్తగా వింటున్న పేరు. మనం ఇంతవరకు లిస్ట్ లో మనం ఒక 25 మందిని చెప్పుకున్నాం, కానీ ఇతని పేరు మాత్రం రాలేదు. ఇతని పేరు తెర మీదకి వచ్చింది. ఒకసారి ఫోటో అయితే చూడండి, తన డీటెయిల్స్ అయ్యి మన తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఆదిత్య ఓం హీరో, అందరికి తెలిసిందే, చాలా సినిమాలు చేశాడు. కొద్దిగా ఫేడ్ అవుట్ అయ్యాడు, పక్కకి వెళ్ళాడు. సీనియర్ హీరో ఎవరినైనా అప్రోచ్ అవుతున్నారు అని అనుకున్నాం మనం. సీనియర్ హీరో కేటగిరీలో ఆదిత్య ఓం మాక్సిమం కన్ఫర్మ్ చేసినట్టే తెలుస్తుంది. నెక్స్ట్ సౌమ్య రావ్ యాంకర్. అంతకుముందు మీకు రష్మి అండ్ అనసూయ వీళ్ళు లేనప్పుడు యాంకరింగ్ కూడా చేసింది, కన్నడ అమ్మాయి. సో జబర్దస్త్ యాంకరింగ్ చేసింది. అలాగే కొంచెం స్కిట్లు టైపు ఈవెంట్స్ అవి ఉంటాయి కదా, అక్కడ కూడా యాంకరింగ్ వచ్చేసింది. సో రీసెంట్ గా మా టీవీలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అందులో కూడా పార్టిసిపేట్ చేసింది. సో సౌమ్యరావు కన్ఫర్మ్ క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. ఇంక నెక్స్ట్ ఇంద్రనీల్ మనం ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుకున్నాం. మొగల్ రేకుల సీరియల్ నుంచి తను అందరికీ కూడా సుపరిచితుడు. అందరూ వ్యూవర్స్ కూడా చాలా మంది గుర్తుపట్టే ఆర్టిస్ట్. సో తనకి కూడా బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ వల్ల కమ్బ్యాక్ అవుతుందని అనుకుంటున్నా. సో కన్ఫర్మ్ క్యాండిడేటే, కన్ఫర్మ్ లిస్ట్ లోనే మాక్సిమం ఉన్నాడు. నెక్స్ట్ జబర్దస్త్ పవిత్ర అందరికి తెలిసిందే. చాలా మంది వస్తుందా రాదా అనే డైనమాలో ఉన్నారు, కానీ మాక్సిమం కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఈ జబర్దస్త్ నుంచి కూడా యాదమ్ రాజుని మనం ఫస్ట్ నుంచి కూడా లిస్ట్ లో అనుకున్నాం. యాదమ్ రాజు కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్
సింగర్ సాకేత్ మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. సింగర్ సాకేత్ కూడా బిగ్ బాస్ సీజన్ 8 లో సో సింగింగ్ కేటగిరీ నుంచి ఇతను పిక్ చేశారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ సనా అందరికి తెలుసు, చాలా సీనియర్ ఆర్టిస్ట్, చాలా సినిమాలు యాక్ట్ చేసింది, దాదాపు 100 సినిమాలు పైన అయి ఉంటాయి. సో తను కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా అంజలి పవన్ లాస్ట్ వరకు కన్ఫర్మా కాదా అనుకున్నారు, బట్ నేను కన్ఫర్మ్ లిస్ట్ లో ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ మీకు. సో అంజలి పవన్ కూడా మాక్సిమం కన్ఫర్మే. తర్వాత బంచిక్ బబ్లు కూడా కన్ఫర్మ్ లిస్ట్ లోనే ఉన్నాడు. బంచిక్ బబ్లు వస్తే కొంచెం ఆ కామెడీ అని అది అని కొంచెం సెట్ అవుతుంది. నెక్స్ట్ రీతు చౌదరి. సో లాస్ట్ మినిట్ లో ఎందుకో రీతు చౌదరి వస్తుందా రాదా పక్కన పెట్టారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో బట్ రీతు చౌదరి మాక్సిమం వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్టిస్ట్ నిఖిల్ సీరియల్ ఆర్టిస్ట్, తిని చాలా ఫేమస్, చాలా సీరియల్స్ లో చేశాడు. మీకు అందరూ చూడంగానే గుర్తుపడతారు అవుతున్నా అని. తను ఇప్పుడు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ దాంట్లో కూడా చేస్తున్నాడు. నెక్స్ట్ అడ్వకేట్ సుబ్బు ఈయన గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో అడ్వకేట్ సుబ్బు కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయినట్టే. సో ఇన్ కేస్ ఏమైనా రీప్లేస్మెంట్ ఉంటుందో లాస్ట్ మినిట్ లో మనం చెప్పలేం. నెక్స్ట్ తేజస్విని గౌడ. సో 99% తేజస్విని గౌడ కూడా ఉంది. చాలా మంది ఆ అమ్మాయి లేదండి అని చాలా మంది మెసెంజర్ లో మెసేజెస్ పెడుతున్నారు, బట్ తేజస్విని గౌడ కూడా ఉంది. ఇక ఇది కాకుండా ఇంకా అనిల్ గీలా కూడా వచ్చే అవకాశం ఉంది, కన్ఫర్మ్ లిస్ట్ లోనే ఉన్నాడు. సో ఈ 20 మంది అంటే నేను 19 మంది చెప్పా. అనిల్ గీలా మేబీ ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా, లేదా ఈ 19 మందిలో ఎవరినైనా ఆపి ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ చేస్తారా అనేది మనం చూద్దాం. ఇప్పుడైతే కన్ఫర్మ్ లిస్ట్ నా దగ్గర ఉంది, ఇదే మీకు చెప్పాలనుకున్నా. సో ఈ వీళ్ళు ప్రజెంట్ వస్తే మాత్రం గేమ్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఇప్పుడు యాక్చువల్ గా చాలా మంది ఫేమ్ లేకుండా వచ్చి కూడా గేమ్ బ్రహ్మాండంగా ఆడారు. మనకి లాస్ట్ టైం చూస్తే ప్రిన్స్ యావర్ అసలు ఎవరికి తెలీదు, అంచనాలు కూడా లేవు. 2వ వీకో 3వ వీకో అసలు ఎలిమినేట్ అయిపోతాడని నేనే చెప్పాను. లిస్ట్ లో ఉన్నాడు, ఎలిమినేట్ అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయని మనం ఎలిమినేషన్ వీడియోలో మాడుకున్నాం కూడా. సో అలాంటిది టాప్ 5 వరకు వెళ్ళిపోయాడు. ఎందుకు ఒకే ఒక పర్ఫార్మెన్స్ అనేది మార్చేసింది. సో జనాలకు కూడా బాగా అలవాటయ్యాడు. ఇప్పుడు చూడండి ప్రిన్స్ ఎవరు మంచిగా షోలు చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, అందరూ గుర్తుపడుతున్నారు. సో అలాగా ఎలాంటి ఫేమ్ లేకపోయినా కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళేసరికి ఒక ఫేమ్ అనేది వస్తుంది, అందులో డౌటే లేదు. అది గేమ్ బాగా ఆడితేనే. గేమ్ బాగా ఆడకపోతే అసలు ఎవరితను బిగ్ బాస్ లోకి వచ్చాడా, నేను షోలన్నీ చూస్తానే నాకు గుర్తులేదే అని కూడా అంటాం మనం. చాలా మంది అదే అంటారు, అదేంటండి సీజన్ 5 లో ఈయన ఉన్నాడా నాకు తెలియదే అని చాలా మంది మెసేజెస్ పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే పార్టిసిపెంట్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే పెద్ద గుర్తు పెట్టుకోరు. ఏదో మంచి గేమ్ ఆడామా మనం ఏంటో చూపించామా అంటే మాత్రం చాలా మంది గుర్తుండిపోతారు. సో కాబట్టి వీళ్ళల్లో ఎవరు కొంచెం ఫేమ్ ఉన్నా ఫేమ్ లేకపోయినా బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి ఆటోమేటిక్ గా అదే వస్తుంది. సో ఇంకా ఏమన్నా లాస్ట్ మినిట్ లో చేంజ్ జరిగే అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ఒక వీడియో చేసి మీకు చెప్తాను. చేంజెస్ జరిగినాయి, మన లిస్ట్ లో చేంజెస్ జరిగినాయి అని చెప్తాను. మాక్సిమం ఇదే లిస్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. సో సో చాలా రీసెర్చ్ చేసి మరి తీసుకుని వచ్చాను మీకోసం లిస్ట్ అనేది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.